హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 ఉద్యోగులను అయితే తొలగిస్తూ కీలక ప్రకటన అయితే రానుందండి. సో 12,000 ఉద్యోగాలు ఎవరిని తీసేస్తున్నారు, సో ఎవరికి మళ్ళీ ఉద్యోగాలు ఎక్కడ ఇస్తున్నారు అనే దానిపైన ప్రభుత్వం నుంచి అయితే త్వరలో అప్డేట్ అయితే రానుందండి. అయితే ఈ యొక్క ఉద్యోగాలు ఎవరి తీస్తున్నారు అనేది క్లారిటీగా వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి. సో ఏపీలో ప్రభుత్వం మద్యం షాపులను ఎత్తివేస్తారనే ప్రచారంలో అందులో పనిచేసే ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3,600 షాపుల్లో 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ షాపులు ఎత్తేస్తే మేము రోడ్డున పడతాం, మాకు ఇతర ప్రభుత్వ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ కింద ఉపాధి కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నాం. చంద్రబాబు, పవన్ మమ్మల్ని ఆదుకోవాలి అని స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు లేఖ విడుదల చేశారు. మరి చూశారు కదండి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3,600 వైన్ షాప్స్ అయితే ఉన్నాయండి, గవర్నమెంట్ వైన్ షాప్స్. సో వీటిలో దాదాపు 12,000 పైనే ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా మనకి టీడీపీ మళ్ళీ బెల్ట్ షాపులు నార్మల్గా అందరికీ కూడా పాట పాడి ఈ యొక్క మద్యం షాపులు విక్రయాలు జరిపితే కనుక సో ఇందులో ఉన్నటువంటి గవర్నమెంట్ షాపుల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రోడ్డు పడతామని చెప్పేసి అయితే ఆల్రెడీ లేఖ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ మనకైతే ముఖ్యంగా వీళ్ళని ఉద్దేశించి రాయడం కూడా జరుగుతుంది, ఆదుకోవాలని చెప్పేసి. సో దీనిపైన ఇంకా ప్రభుత్వం అయితే స్పందించాల్సి అయితే ఉందండి. అయితే మనకి వైన్ షాప్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, వీళ్ళ ఉద్యోగుల్ని ఎక్కడ మళ్ళీ నియమిస్తారు, లేదంటే కనుక వీరికి ఏదే ఆల్టర్నేటివ్ ఏదైనా చూపిస్తారా అని దానిపైన మనకి క్లారిటీ అయితే ఇవాళైతే వచ్చే అవకాశం అయితే ముఖ్యంగా కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ముఖ్యంగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత లేకపోతే జరగకముందు లేకపోతే మీటింగ్లోనూ మనకి దీనిపైన అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, గుర్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.